అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడే కాదు, పులిహోర కూడా చేసుకోవచ్చు. 6-7 ఉసిరికాయలు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టుకొని విత్తనాలు తీసుకోవాలి. అలా విత్తనాలు తీసుకొని మిక్సీలో వేసుకొని 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా రైస్ తీసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకొని పల్లీలు కొద్దిగా వేసుకొని పోపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. అలా పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.